Guys, చూసిరా కాస్ట్లీగా గైస్ నాకు మస్తు భయం అవుతుంది ప్రాంక్ చేయాలంటే ఈ బీర్ ఏందో ఈ స్టఫ్ ఏందో నాకు ఘోరం భయం అవుతుంది అడుగుతున్నారు కదా ప్రాంక్ చేయి అని చెప్పేసి ప్రాంక్ చేస్తే మనం వేరే లెవెల్ ఉండాలి అందుకే నిజంగానే బీర్ పట్టుకొచ్చిన గైస్ మందు బాబులం మేము మందు బాబులం ఎట్లా ఓపెన్ చేస్తారు జోరుగా వచ్చాడు జేమ్స్ బాండ్ ఏయ్ జగడ జగ జగడ జగడ ఏయ్ జగడ 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 ఎంత తెచ్చావు అది ఫుల్ ఉండే ఈడు శ్రీవత్ రాయడారు విస్కియా పిల్ల బచ్చవి నీకు తాగుడే తెలియదు ఫ్రిడ్జ్ లా పల్పి ఆరెంజ్ ఉన్నది పోయి తాగుపో నీతో నేను మాట్లాడలేనమ్మా హలో అదే హ్యాపీ ఫీస్ కాదు నాన్న ఇది నిజంగా బీర్ వాస్తుంది చిప్స్ అందుకో చిప్స్ మెడిసిన్ తీసుకోకుండా నాకిని డాన్స్ చేయండి బే ఇంకా తాగుతా ఇంకా తాగుతా నా హెల్త్ నీ వల్లనే ఏంటి మమ్మీ ఎవడీడు మీ అమ్మకి ఫోన్ చేస్తా ఫోన్ చేయి దమ్ము ఉంటే మా అమ్మ ఫోన్ చేయి నేను భయపడా హలో అమ్ములు అమ్ములు బస్సు కాదు లారీగా ఫుల్ తాగిన ఫుల్ తాగిన బీర్ తాగినా ఇక అంటే ఇగో తాగుతుంది ఇగో నేను మీకు ఫోన్ చేస్తా అంటే చేసుకోండి నువ్వు నాటకాలు చేయకు మెడిసిన్ తీసుకోకుండా నాకిని డాన్స్ చేయండి మిస్ యూ డాడీకి చెప్పు బాయ్ మిస్ యూ తాగడం తప్పు కదా తాగితే ఆరోగ్యం ఏంటో తాగుడు కళ్ళు దాగినోళ్ళంతా కైలాసం పోతరట నా బాధ ఏందని అడుగురా ఫస్ట్ నేను ఈడు కొడతాడు అయ్యో మాట మంచిగా వచ్చేస్తుంది మందు తాగి హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్ ఎట్లున్నారు అందరూ మీరందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా చాలా డేస్ తర్వాత మీ ముందుకి ఒక మంచి ప్రాంక్ వీడియోతో వచ్చేసిన గైస్ సో ఈరోజు ప్రాంక్ ఏంది అని అంటే మామా ఎక్కు పెగ్గులా మావా ఎక్ పెగలా అరే మావా ఎక్ పెగలా ఏంది పెగ్గులా అంటుంది ఏం చేస్తుంది అనుకుంటున్నారా రాజు లేకుండా సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి సో ఈరోజు ప్రాంక్ వచ్చేసి రాజు మీద డ్రింకింగ్ ప్రాంక్ చేయబోతున్నా అంటే నేను ఫస్ట్ టైం ఈ ప్రాంక్ చేయడము నిజం చెప్పాలని అంటే నాకు కొంచెం భయం అవుతుంది ఈ ప్రాంక్ అయితే ఎక్స్ట్రీమ్ ఉంటుందని అనుకుంటున్నా దేవుడా ప్లీజ్ ఈ ప్రాంక్ బిస్కెట్ అవ్వకుండా చూడు సో మనము ప్రాంక్ చేయాలంటే ముందు మనకు మందు ఉండాలి కదా చలో సెటప్ రెడీ చేద్దామా గైస్ చూసిరా కాస్ట్లీగా నిజంగా తాగేటోడు కూడా ఎన్ని సెటప్ చేసుకోడేమో ఫ్రెండ్స్ బీర్ బాటిల్ ఉంది మన చేతిలో రాజు ఏమో డమ్మీ ప్రాంక్ చేసిండు వట్టిగా నీళ్ళు వేసుకొని తాగినా అని చెప్పేసి కానీ నేను ఒరిజినల్ బ్రాండ్ తీసుకొచ్చిన అన్నమాట లోపల నిజంగానే బీర్ ఉంది ఫ్రెండ్స్ దీన్ని చూస్తే నాకు స్ప్రైట్ లెక్క అనిపిస్తుంది కానీ బీర్ ఇది బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి మందు తాగే వాళ్ళన్నా అంటే నాకు భయం అన్నమాట ఎవరైనా తాగే వాళ్ళని చూస్తే నాకు ఇష్టం ఉండదు అంటే తాగడం తప్పనట్లేదు అది ఎక్స్ట్రీమ్ అయిందనుకోండి
చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి. సో అందుకే నాకు తాగే వాళ్ళంటే చాలా దూరంలో ఉంటా. రాజు తాగడు. బేసిక్గా రాజులో నాకు నచ్చిన విషయం ఏంటంటే రాజుకు తాగే అలవాటు లేదు. సో ఫస్ట్ నాకు అదే ఇంప్రెషన్ పడిపోయింది. ఆయనకు తాగే అలవాటు లేదు కాబట్టి ఆయన కొంచెం దానివల్ల నాకు కొంచెం ఆయన అంటే ఇష్టం అన్నమాట. కానీ ఆయన తాగడు, నేను తాగా. మరి నేను తాగుతా అని చెప్తే రాజు నమ్ముతాడా నమ్మడా అనేది క్వశ్చన్ మార్క్ కదా. సో నమ్మించాలి కాబట్టి నేను నిజంగానే బీర్ తీసుకొని వచ్చిన. ఇది హ్యాపీ ఫీజ్. ఇప్పుడు ఎట్లా నమ్మిస్తా అనుకుంటున్నారా గైస్? ఏం చేయబోతున్నాను చూడాలనుకుంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడుర్రి గైస్. నాకు మస్తు భయం అవుతుంది ప్రాంక్ చేయాలంటే. ఈ బీర్ ఏందో, ఈ స్టఫ్ ఏందో నాకు ఘోరం భయం అవుతుంది. ఈ వీడియో మా అమ్మ చూసింది అనుకో నాకు దబ్బిడిదిప్పుడే. అంతకంటే ముందు రాజు కనుక వచ్చిండు అనుకో పొట్టు దంచడేమో అనిపిస్తుంది నాకు. ఇగో చెమటలు కూడా వచ్చేసినాయి గైస్. ఈ ప్రాంక్ ఏందో కానీ మీరు అడుగుతున్నారు కదా ప్రాంక్ చేయి అని చెప్పేసి. ప్రాంక్ చేస్తే మనం వేరే లెవెల్ ఉండాలి. అందుకే నిజంగానే బీర్ పట్టుకొచ్చిన గైస్. మందు బాబులం మేము, మందు బాబులం. సో ఇప్పుడు రాజు నమ్మించాలి కాబట్టి నేను డైరెక్ట్ అని వచ్చినాక ఇట్లా పెడితే నమ్మడు, నిజంగానే డమ్మీ అనుకుంటాడు. ఇందులో ఏం లేదు, వాటర్ ఆయనకులాగా ప్రాంక్ చేస్తున్నాడు అనుకుంటాడు. కాబట్టి నేను నిజంగానే ఇందులో పోసుకొని తాగుతున్నట్టు రాజుకైతే వీడియో రికార్డింగ్ చేసి పంపించబోతున్నా. సో అది ఎట్లా అనేది మీరైతే వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను నిజంగానే వీడియో ఆన్ చేసి రాజుకైతే తాగి పంపిస్తా అన్నమాట, వాట్సాప్ చేస్తా. సో చూసినాక ఎట్లా రియాక్ట్ అవుతాడో చూడరు మీరే. ఫస్ట్ ఇది ఓపెన్ చేయాలి, దీన్ని ఓపెన్ చేయాలి. నాకు స్ప్రైట్ బాటిల్ ఓపెన్ చేయరాదు. ఇప్పుడు ఇది అమ్మ తోడు. సారీ గైస్, పెట్టుకోవాలను ఇట్లా తంతాడు పట్టుకొని వీడియో చూసినా. ఇంకా ఎట్లా ఓపెన్ చేస్తారు? ఆయనతో మూతకు బదులు నా పన్ను వచ్చి ఇరిగి పడ్డది అనుకో. ఏంలే, వద్దులే ప్రయోగాలు ఎందుకు. ఇట్లా ఓపెనర్ ఉంటాయి సప్పని లేచి వచ్చేది. ఓపెన్ చేసిన ఫ్రెండ్స్, నేను ఓపెన్ చేయలే, ఓపించిన. భయం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్ముతాడా నమ్మడా ఏం చేస్తాడో తెలియదు, కానీ వచ్చేసరికి పిసపిస అయిదాం. ఇప్పుడు కొంచెం మంచిగానే ఉందంతే. గుర్తుపెట్టుకోవాలి, ఇది హ్యాపీ ఫీజ్, ఇదేమో బీర్ ఫ్రెండ్స్. ఇది బీర్, ఇదేమో హ్యాపీ ఫీజ్. రెండు సేమ్ ఉన్నాయి మొత్తం. ఇది హ్యాపీ ఫీజ్. సో ఇప్పుడు నేను ఈ గ్లాస్కి బదులు ఈ గ్లాస్ తాగబోతున్నా అన్నమాట. హ్యాపీ ఫీజ్. వీడియో ఆపేస్తా. ఇప్పుడు ఈ వీడియో పంపిస్తా. ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోస్ అయితే వాట్సాప్ చేస్తున్నా. హెచ్డీలో పంపిద్దాం. వద్దులే, క్లారిటీ లేకపోవడమే చాలా వరకు బెటర్. అయ్యో డాటా స్లో ఉంది గైస్. ఫస్ట్ నమ్ముతాడా నమ్మడా నాకేది అర్థమవుతలేదు. సో చూద్దాం నన్ను ఎంత నమ్ముతాడో, లేకపోతే నాకు భయపడతాడా లేదా అని చెప్పి. గైస్ ఆన్లైన్లోనే ఉన్నాడు, కానీ మనకి సింగిల్ టిక్కే పడుతుంది అన్నమాట. ఇక్కడ సింగిల్ టిక్ వచ్చేలా పెట్టుకున్నాడు ఈ నెంబర్కి. ఇంకో సింగిల్ టిక్కే అన్నిటికీ. సో చూసిండు, సో ఇంకా చూస్తున్నట్టు ఉన్నాడు. ఏమంటాడు గైస్. రాజు వచ్చేలోపు మనం అస్సలు దొరకకుండా చేద్దాం, ఎందుకంటే స్మెల్ చెక్ చేస్తాడు ఒకటి. ఇంకోటి వచ్చేసి ఇవి దాచిపెట్టాలన్నమాట. దీన్ని అంటే కొంచెం తాగితే ఎక్కది కదా, అందుకే సగం తాగినట్టుగా బిల్డప్ చేద్దాము. దీన్ని తీసుకుపోయి సింక్లో పడేద్దాం.
మళ్ళా ఫోన్ చేస్తుండు. మనం కట్ చేద్దాం గైస్. ఫోన్ చేస్తుండు, వీడియో చూసిండు. ఏమో ఆయన నాకు తెలిసి అస్సలు రెస్పాండ్ దొరుకుతాం ఫోన్లో మాట్లాడితే. డైరెక్ట్ వచ్చినాక చూస్తేనే కొంచెం మెసేజ్ చేస్తాం. సో మనం రాజు వచ్చేలోపు ఇది పడేద్దాం, ఫస్ట్ దీన్ని దొరకకుండా చేద్దాం. బీరు గంగపాలు చెప్తున్నా పాపం. ఇప్పుడు చూడు దీన్ని చూస్తున్నా మన సబ్స్క్రైబర్స్ అది సింక్లో పోసే బదులు మా కడుపులో పోతే అయిపో కదా అనుకుంటారు కదా. మందు ముందు ఎనగలేదన్నా, ఈ మందు లేని సర్కారే బందన్నా. లైట్గా దీన్ని డ్రెస్కి పర్ఫ్యూమ్ ఏమన్నా అబ్బే. రాజు వచ్చే వరకు ఇట్లుంటా, ఇట్లా లైఫ్ చిల్ అవుతూ. అమ్మ తోడు నమ్ముతాడా నమ్మడా నాకైతే తెలియదు, కానీ ప్రాంక్ అయితే చేస్తున్నా. ఆయన వచ్చేలోపు కెమెరా కూడా ఆల్రెడీ సెట్ చేసుకున్నా. ఇంకొచ్చినాక మన పర్ఫార్మెన్స్ మొదలు పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది నిజంగా బీరే. A few minutes later. ఫోన్ చేస్తే అర్థమేంటి? అదందుకో మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అదందుకో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? ఇప్పుడు నీకు లిఫ్ట్ చేయాలా? అది స్టఫీ స్టఫీ తఫా ఏం నాటకాలు నవ్వుతున్నావా? నవ్వు. నాకు చెప్తే ఈ అమ్మ డైలీ మంత్రం తాగితోలేం కదే, నేను కూడా అలవాటు చేసుకుని తాగుదావా? దా వద్దు, దా దా అలవాటు చేసుకున్నా కాదు. దా సరే 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 అక్కడ పెట్టి చేయది. ఆడకాలు ఆడతాను, ఆడకాలు ఇది కొన్ని అక్క. అబ్బా చిప్స్ అందుకో, చిప్స్ మెడిసిన్ తీసుకోకుండా నాకిని డాన్స్ ఏంటి బే? చిప్ చిప్ నోట్లో పెట్టు, పెట్టు నోట్లో. ఏంటి చిప్స్ చిప్స్? నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు మీ అమ్మలు తెలిసి ఏంది పరిస్థితి? మా అమ్మకే చెప్పుకో, మా నాన్నకే చెప్పుకో, ఎవరికైనా చెప్పుకో, నాకు భయమే లేదు. ఫోన్ చేస్తావు మా అమ్మకి, ఫోన్ చేసుకో. తాగుతా, ఇంకా తాగుతా, ఇంకా తాగుతా. హెల్త్ ఖరాబ్ అవుతుంది, హెల్త్ ఖరాబ్ అవుతుంది అంటే మా తోడు నన్నే కొడతాను. నిన్ను కొట్టను కానీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. నా హెల్త్ నీ వల్లనే ఖరాబ్ అయింది. నా హెల్త్ నీ వల్లనే ఏంటి మమ్మీ ఎవడీడు ఖరాబ్ అయింది. సరే ఇది పగిలిపో. నా గుండెనే పగిలింది, అలాంటి బీర్ సీసా పగులుతాయి ఏమైతుందిరా? కడుపు నిండా తాగి ఎన్నాళ్ళైందిరా? తాగి చాలా రోజులు అయింది కదా, కొంచెం కళ్ళు తిరుగుతున్నా. నాకు మాత్రం జరగట్లేదు. ఏంటి పనులు? నేను మీ అమ్మకి ఫోన్ చేస్తాను. ఫోన్ చేయి, దమ్ము ఉంటే మా అమ్మ ఫోన్ చేయి. నేను భయపడా, బిల్కుల్ ఆసియా మారిపోయింది. సరే అలాగే ఇంత బీర్ తాగినా చూసినావా? ఇంత బీర్. ఆసియా మమ్మీ ఫోన్ చేయి, మాట్లాడదా చెయ్యి, ఫోన్ చేయి, మాట్లాడదా చెయ్యి. మా అమ్మకి చేయి, మీ అమ్మకి కూడా చెయ్యి. మా అమ్మకి ఎందుకు చేస్తా? మీ అమ్మకే చేస్తా. చెయ్యి. మా అమ్మకి ఫోన్ చేస్తానవా? కట్ చేయకు. హలో అమ్ములు,
అమ్ములు బస్సు కాదు లారీగా ఫుల్ తాగిన కదా ఫుల్ తాగిన ఫుల్ తాగిన కైకు తాగుదా మా అయ్య కూడా ఇల్లు నమ్మరయ్యా బీర్ తాగినా ఇక అంటే ఇగో తాగుతుంది ఇగో నేను మీకు ఫోన్ చేస్తా అంటే చేసుకోండి నువ్వు నాటకాలు చేయకు మెడిసిన్ తీసుకోకుండా నాగిని డాన్స్ అమ్ములు సారీరా బాయ్ మిస్ యూ డాడీకి చెప్పు బాయ్ మిస్ యూ డాడీ ఫోనే లే ఏంటిదంతా ఇప్పుడు మా అమ్మలోకి చెప్పి నేను తాగుతలేనని చెప్పు ఇప్పుడు వాళ్ళు టెన్షన్ పడాలరా నీ వల్ల చెప్పు మా నాన్నకి చేయొచ్చు కదా ఆగు నీకు అలా ఐస్ క్యూబ్లు ఉన్నాయి ఇదేంటి ఏయ్ కాదు విస్కీ ఎందుకు తాగుతున్నావు విస్కియా పిల్ల బచ్చవి నీకు తాగుడే తెలియదు ఫ్రిడ్జ్లా పల్పి ఆరెంజ్ ఉన్నది పోయి తాగుపో నీతో నేను మాట్లాడలేనమ్మా అదే గాని ఈ విస్కీ ఎందుకు చిచ్చి నాకు వద్దు వాసన చూడు నాకు వద్దు వాసన చూడు మీ అమ్మ ఫోన్ చేస్తున్నా మాట్లాడుకో ఆంటీ అమ్ములు ఆసీపు ఉన్నాడా ఆసీపు నీ నోట్లో జేసీపు ఫోన్ ఇయానికి ఆంటీ నేను చేస్తా మా అమ్మ టెన్షన్ పడుతుంది నువ్వు పోయి తాగుతలేనని చెప్పి రాపో సరే మా అమ్మ టెన్షన్ పడుతుంది ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి తాగలేదని చెప్పు నువ్వు డ్రామాలు ఎత్తాను మా అమ్మకు ఫోన్ చేయించి చెప్పిరావా చెప్పే ఏమన్నది ఫోన్ ఎత్తలే మా అమ్మ నేను తాగినా అంటే నమ్మింది అంటే సరే తాగేవలే కానీ నువ్వు తాగేవలే కానీ విస్కీ ఎందుకు తాగుతున్నావు కాదు విసికిందా విస్కీ కాదు పిస్తా గొంతిక బియర్ స్ప్రైట్ అనుకున్నావా ఇప్పుడు నీకు 400 పెట్టి తీసుకోవడం అవసరమా ఇది 400 నీకన్నా తెలుసు నేను అప్పుడప్పుడు మా నాన్న వాళ్ళకి అట్లా తీసుకుంటా కానీ 400 పెట్టి ఎందుకు నాన్న బీర్ తాగుతాడా నువ్వు 400 పెట్టి ఎందుకు తీసుకున్నావు 400 పెడతా 4000 పెడతా ఎంత తెచ్చావు అది ఫుల్ ఉండే ఈడు శ్రీమంత్ తాగిన సరే ఎంతకి తెచ్చావు నువ్వు మా అమ్మకి చెప్పిన చెప్తే కానీ ఇది ఎంతకి తెచ్చావు ఇది 400 తెచ్చేసా నాకు 350 ఇచ్చిండా నీకెందుకు విస్కీ తాగుతా ఏమన్నా తాగుతా ఇప్పుడు ఈ విస్కీ తాగమని ఎవరు చెప్పారు నా ఇష్టం రా 450 పెట్టి తెచ్చుకున్నావు 450 480 పెట్టి తీసుకున్నా 480 పెట్టి దీనికి తాగడం తప్పు కదా తాగితే ఆరోగ్యం ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కదా ఏంటో తాగుడు కళ్ళు దాగినోళ్ళంతా కైలాసం పోతారట టటట నన్ను కొడతావారా తాగితే నువ్వు అన్నందుకు ఇంకా తాగుతాడు తాగింది నువ్వే నేను నిన్ను కొట్టాలి నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు తాగుతారు ఎందుకు తాగుతున్నావు నువ్వు తాగుతావా నేను నిన్ను కొట్టాలి కదరా అయ్యో నార్మల్ మాట్లాడేస్తున్నావు చూడు తాగినా నీ బీరు కూడా అయ్యో విస్కీ తాగుతా మాంతావా లేదా మందు మాన్ ఇంకా తాగుతా మందు మాంతావా లేదా మందు తాగుతావా మందు తాగుతావా తాగింది నేను ఈడు కొడతాడు అయ్యో మాట మంచిగా వచ్చేస్తుంది మందు తాగి మందు మాంతావా
జోరుగా వచ్చాడు జేమ్స్ బాండ్ ఏ జగడ జగ జగడ జగడ ఏ ఇది జగడ మందు మాంతావా మనం మందు మాంతావా మనం మందు మాంతావా మనం మాంతావా మనం మందు నేను మాంతా అడుగురా ఫస్ట్ నా బాధ ఏందన్నాడు. నేను బాధ అడగను, బాధ ఏదన్నా తాగడం తప్ప కదా. ఇన్ని రోజుల నుంచి భరించిన హలో నాకు బాధ అవుతుంది. ఇంక ఇప్పుడు మా అమ్మకు ఫోన్ చేపించి అది నా స్టఫ్ అరే ఇప్పుడు కూడా నా బాధ ఏందని అడగ బీర్ తాగినాక. రేపు రోజుకి ఇంత ఎంట్రీని తాగినాక కూడా అడగావా నా బాధ ఏందని? అడుగు బాధ ఏందని అడుగురా. అడిగే ముందు మందు మాంతావా మానవా ఫస్ట్ అడుగు, నా బాధ చెప్పినాక మందు మాంతావా ఓకే అంటే నేను మందు మాంతావా మానవా మందు మాంతావా మందు మాన మాట బాగా వచ్చేస్తుంది. నేను ఆర్టిస్ట్రా ఎట్లా మారుతా నా బాధ ఏందని అడుగురా ఫస్ట్. బాధ ఏంది? ఒక్క నిమిషం ఇది పక్కన పెట్టు కానీ నీ బాధ ఏంది? అమ్మతో నీ బాధ. సో నా బాధ ఏందని అంటే ఎక్కడ పెట్టావు? బాధ ఎక్కడ పెట్టావు? చాలు కానీ ఎక్కడ పెట్టావు? బాధ అడుగు ఫస్ట్. కెమెరా ఎక్కడ పెట్టావు? బాధ ఏందని అడుగు. కెమెరా ఎక్కడిది? నువ్వు కొన్నావా? నీ తాత కొన్నాడా కెమెరా? మన కెమెరా బాధ అడుగు ఫస్ట్. నువ్వు కెమెరా ఎక్కడ పెట్టావు? అరే నువ్వు భయపెట్టిస్తే నువ్వు ఇట్లా చూస్తే నేను భయపడాలి. హలో అదే హ్యాపీ ఫేస్ కాదు నాన్న, ఇది నిజంగా బీర్ వాస్, ఇది నిజంగా విస్కీ. ఇది నిజంగా విస్కీ. విస్కీ విస్కీ. ఓ ఎలా ఒక్క నిమిషం ఇస్తా, నీకే ఇస్తా. నేను కొనుక్కో, నువ్వు కొనుక్కొచ్చుకో. నీకు పైసలు లేవా? నీకు ఫోన్పే లేదా గూగుల్ పే? హలో ఎక్స్క్యూజ్ మీ. దెబ్బలు తింటావు చూసుకో. అయ్యో బాధ ఏదైనా అడుగు. నాకు బాధ అవుతుందే నీ యాదిలో మనసు మస్తు బరువు అవుతుందే నీ యాదిలో మనసు. తింటానా బాధ అని చెప్పిన అంటే నువ్వు భయపెట్టిస్తే నేను భయపడాలా? బాధ ఏంటి? హలో చెప్తానా కదా నువ్వు భయపెట్టిస్తున్నావు అని. నువ్వు ఇట్లా చూస్తే అమ్మా నేను భయపడాలి. బాధ ఏంటి? నా బాధే నువ్వే నాకు మనశ్శాంతి లేదు ఫ్రెండ్స్. బాధ ఏంటి? నాకు మనశ్శాంతి లేదు. బాధ ఏంటి? ఐ డోంట్ కేర్. బాధ ఏంటి? నా బాధ ఏందని అంటే ఒక్క నిమిషం ఏది కెమెరా? హలో 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 ఎక్స్క్యూజ్ మా బ్రో ఆ రూమ్లో ఉన్నా. ఒక్క నిమిషం కెమెరా ఆన్లే. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. బ్రో ఒక్క నిమిషం. కూర్చో. కెమెరా తీయచ్చు. అది నిజంగా విస్కీ. విస్కీ అది. ఇది మాత్రం నిజంగానే విస్కీ. విస్కీయా? నిజంగానే విస్కీ అది. అది బీర్. అది బీరా? ఏమో నువ్వు విస్కీ మందు తాగే వాళ్ళు బీరే ఫస్ట్ నేను బీరే అనుకున్నా, మళ్ళీ నువ్వు విస్కీ అంటే విస్కీ అనుకున్నా. మందు తాగేటోళ్ళు లిప్స్టిక్ పెట్టుకుని మంచిగా రెడీ అవ్వి జుట్టు వెనక్కేసుకుని కూర్చుని మంచిగా తాగుతారు. ఓకేనా? అగో ఎట్లయినా తాగొచ్చు. బీర్ విస్కీ అయిపోద్ది, విస్కీ బీర్ అయిపోద్ది. కట్ చేస్తే బీర్ 450 రూపాయలు. నీకు ఎంత?
నాకే తెలియదు ఎంతో 100 150 200 180. 180. నీకెలా తెలుసు? తెప్పించుకున్నది నాకు తెలియకపోతే నీకెట్లా తెలుస్తుంది? నేను తెప్పించుకున్నా. నువ్వు నమ్మవానే నేను నిజంగా బీర్ వేసుకున్నా, అయినా నువ్వు నమ్మలే. అసలు నేను వీడియో పెట్టినా కదా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు అసలు బొచ్చు కూడా నమ్మలే నేను. ఇప్పుడు నేను అంత చేసిందంత ఫెయిల్. నువ్వు వీడియోలో పెట్టింది కూడా సోది. అవునా? సోది అదంతా. నీకేం పెట్టలే అర్థమైంది? ఇవి అది ఏంది అసలు? నువ్వు బీర్ తాగడం, కూర్చోవడం, మళ్ళీ నీ అమ్మకి ముందు ఫోన్ చేయి. మీ అమ్మ ఆల్రెడీ కంగారు పడుతుంది. ఫస్ట్ నువ్వు నీకు చెప్పమన్నా కదా. మీ అమ్మ ఎత్తలే ఫోన్. నేను చూడు నీకు చెప్తున్నా ఫోన్. అమ్మ తోడు నాకు మా అమ్మ ఇప్పుడు ఏమంటుందని భయం. తిండి ఆపు, మా అమ్మకు ఫోన్ చేస్తున్నా. వర్కౌట్ అవి చేసుకోవాలి బ్యాంకులు. ఇలా ఏది పడితే అది చేస్తావా? హలో బాబా. हेलो बाबा. हेलो एक खाली वीडियो के लिए करीम बोलो अम्मी को. मम्मी घर है? हाँ बोलो. यादा फोन बेटा వేడింగ్ అది లానే వేసింది. ఇగో విషయం చెప్పు. ये जो घर में ये टेंशन में मैं क्या क्यों बोल दो अभी टेंशन है. बाद में करती रहा. నువ్వు మాట్లాడిన దాంట్లో ఒకటి అర్థం కాలేదు నాకు. అది సంథింగ్ భూత ఏది కైకు పిత్తి అన్నావు. ఆడ మా అమ్మ ఏమంటుంది తెలుసా? కైకు పిత్తి ఏంటి? అది నువ్వు మాట్లాడిన దాంట్లో నాకు ఒకటి అర్థం కాలేదు. ఏమది? కైకు పిత్తి అన్నావు ఏంటి? పిత్తిము మొత్తం కాదు, కైకు పీతి కదా. కైకు పీతిమై. నువ్వు వీడియో పెట్టినప్పుడే సొల్లని అర్థమైంది. ఇంకోటి తాగి కూడా ఎవడో గోక్కో ఫస్ట్. నువ్వు కొట్టింది మంట వస్తుంది మరి. అమ్మ తోడు నువ్వు నన్ను ఎన్ని కొట్టినావు అసలు? తాగేవాడు ఎవడో ఒకటి ఈ ప్రపంచంలో ముస్తాబయ్యి పట్టు చీరలు కట్టుకుని తెలుసు నువ్వు అదే అంటావని. ఎవడు అది నేను వీడియో ఎట్లా చేయాలి? ఎవడు అట్లా మరి ఎట్లా? ఇంకొకటి వీడియో పెట్టుకున్నప్పుడు కెమెరా ఎట్టున్నావో అటు కూర్చోవద్దు నువ్వు ఎప్పుడు కూడా. ఓకేనా? ఓకే. ఇలా కెమెరా ఫేసింగ్ కూర్చో. అంటే ఇది ఇట్లుంది కదా, అట్లా ఎట్లన్నా నువ్వు కూర్చోద్దు, నువ్వు ఇటు కూర్చోవాలి. అర్థమైందా? తర్వాత తాగినోడు ఎవడు అట్ట యాక్టింగ్ నార్మల్. ఇంకా మా అమ్మ టెన్షన్ పడ్డా. నీ మీద ప్రాంక్ కాలే, మా అమ్మ మీదే. అమ్మాయి నువ్వు చేసిన ప్రాంక్ నీదంతా పోలిస్తే నాదే బెటర్ కదా ఫ్రెండ్. ఒక్క నిమిషం. సరే ప్రాంక్ నా మీద చేస్తే మీ అమ్మ రియాక్ట్ అయింది. సో ఇలాంటి వర్కౌట్ కానీ ప్రాంక్లు ఇంకోసారి ఓకేనా? అదంతా ఓకే. ఇది నిజంగా ఒరిజినల్ బీరే. నిజంగా బీరే. ఇది ఎక్కడిది? ఇది వైన్ షాపులు ఉంటాయి. ఎవరు తెచ్చారు? తెప్పించుకున్నా. ఎవరితో? బ్రో తెచ్చిండు. ఫుల్లా? మిగతాది అది వేసిన సీరియస్ కడుతున్నా. కడుపులు ఉంది మిగతాది సింక్లా. సింకుల బారు. మరి మనం తాగం కదా. కొంచెం అయినా సెన్స్ ఉంది. ఇలాంటి అమృతం కోసం ఎంతో మంది బార్లు ఎదుట వెయిట్ చేస్తుంటే నువ్వు అట్లా కిందేసే బదులు బాటిల్ని అలాగే పెట్టి దీంట్లో 50 ఫీజు తాగి ఇది ఎవరికైనా దానం చేస్తే అయిపోవు కదా. ఏం చెప్పావురా? హలో నన్ను విను, అన్నదానం చేయమని చేస్తా కానీ ఈ కళ్ళు దానం చేయని అసలు చెప్పకు, ఎందుకంటే నాకు నచ్చదు. ఈ అమృతం విలువ నీకేం తెలుసు? తాగుతున్న ఋషులకి మునులకి తప్ప. మరి కూడా తాగొచ్చు కదా. నాకు అలవాటు. నారుకుత్తా తాగితే. నేను తీసి సింగిల్ వేసేసి వాళ్ళు గుడ్ బై చెప్పేసి ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్. హలో ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు నా ప్రాంక్ నచ్చలే నీకు. నీ ప్రాంక్ నా మీద చెల్లి, మీ అమ్మ మీద చేసావు. మీ అమ్మ వర్కౌట్ అయింది. మీ అమ్మ రియాక్షన్ నమ్మలేదు. మా అమ్మ నమ్మింది, పిచ్చి తిట్లు తిట్టింది నన్ను. మా అమ్మ ఏమంటుంది తెలుసా? ఎవడైనా బుద్ధున్నవాడు తాగుతున్నప్పుడు ఎదుటి వాళ్ళకి వీడియోలు రికార్డింగ్ మళ్ళీ అది కూడా అడ్డం తీసి పంపిస్తారా? నేను నిలువు ఒకసారి నిలువు తీసిన, ఒకసారి అడ్డం. ఆ వీడియోలోనే నీ లిప్స్టిక్లు, నీ హెయిర్ స్టైల్లు ముందు చెప్తే సిగ్గుచేటు. కానీ సో ఫ్రెండ్స్ ఇది వీడియో. ఇలాంటి వరస్ట్ వీడియోలు ఇంకా చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇగో ఈ వీడియో ఈయన మీద అంటే నీకు నువ్వు నా మీద ఉన్న నమ్మకం అనమాట గైస్. అంటే నా మీద అంత నమ్మకం ఉంది కాబట్టి నేను తాగినా అంటే అసలు నమ్మలేదు. బట్ ఈ వీడియో కోసం ఎంత కష్టపడ్డా అనేది నువ్వు వీడియో వచ్చినాక చూడు. మీకు ఈ ప్రాంక్ వీడియో ఎట్లా అనిపించేది కమెంట్ చేయండి. నాకు తెలుసు మళ్ళీ నేను నన్ను డామినేట్ చేసిన కమెంట్ పెడతారు. కానీ రాజు చేసిన డ్రింక్ ప్రాంక్తో పోలిస్తే నాది బాగుందన్న వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి డేర్ చేసినందుకు. కానీ ఇలాంటి డేర్లు నేను మళ్ళీ ఆల్రెడీ మా అమ్మ తిడుతుంది నన్ను.
అండ్ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మంచి కొత్త వీడియో మీకు కావాలి అంటే నన్ను తిను ఇంకా తిను 3 lakhs సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మీకు ఏంజిల్ ఆసియా 2.0తోని కొత్త వీడియోలు అయితే వస్తాయి గైస్. స్టిక్కర్ లేదు, అంత పిసపిస్ ఉన్నా. అంతవరకు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు నచ్చితే కామెంట్ చేయండి. బాయ్ గైస్.